సభకు నమస్కారం. కవిత్వంతో కవి చేసే కరచలనమే ఈ కవి సంగమం. ఎల్లలు లేని సాహితీ ప్రవాహంలో రాట్టు తేలిన నిత్య చైతన్య ప్రగతిశీలక శక్తులెన్నో సమాజాన్ని ఏకత్వంలో నుంచి సామూహికత్వంలోకి నడిపి సాహిత్య ధారణ పొందిన జనవాహిక నేటికి వర్ధిల్లుతుంది. కాలం కొనకోటి బిందువు మీద మొలిచిన ప్రతి అక్షరం ఇక్కడ ఓ కవిగలమే. కాబట్టి ఈ బహిరంతర ఊగిసలాటలో ప్రతిరోజు ఒక కవితోదయ చిహ్నమైంది. దీని రూపకర్తలకు పరివాప్తం చేస్తున్న తొలి కవి సమూహానికి నా కవి సంగమం తరపున అభినందనలు. కవిత్వం అనేది ఇలా వర్షంలో చదవాల్సిన ఒక రోజు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను నా స్పర్శలేని కవిత సంపుటిని ఈ మధ్యనే విడుదల చేశాను. అందులో నుంచి ఒక కవిత చదువుతాను. అంతకంటే ఎక్కువ వర్షం ఆగిపోతేనేమో మిగతా రెండు చదువుతాను, లేదంటే ఆపేస్తాను. ఈ కవిత నేను మొదటగా ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను అనమాట. పాపం వాళ్ళ విదేశాల్లో స్థిరపడినటువంటి ఒక పేరెంట్స్ వేరే దేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చూడాలని అనిపించినప్పుడు వాళ్ళు పిల్లల్ని పంపించామని చెప్తే తల్లికి పంపించాలని ఉండదు, కానీ చాలా బాధగా పంపిస్తే ఆ విమానం ప్రమాదానికి గురవుతుందన్నమాట. అప్పుడు ఆ పిల్లలిద్దరూ విమాన ప్రమాదంలో చనిపోతారు. అందులో పెద్ద బాబు శవం దొరుకుతుంది, చిన్న బాబు శవం దొరకదు. వాడు ఎప్పటికైనా తిరిగి వస్తాడన్న ఆశతో 38 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రుల మనోవేదనకి ఈ ఆవేదనకు అక్షర రూపం ఈ కవిత. అంతులేని వేదన. కాలానికి క్షమాపణ చెప్పలేం, ఎందుకంటే అది మమ్మల్ని క్షమించడం మరిచి చాలా కాలమైంది. ఒడ్డుపైనున్న ఇసుక తెన్నెలను కెరటాల్లా హత్తుకోవాలనే ఆశ మాది. ఎగిసిపడే అలలను వెనక్కి లాగాలనే అసూయ కాలానిది. తీరం చేరని మా బాధ కంటి చెలియాలి కట్ట దాటి పోటెత్తుతుంది. మా బాధ ఈనాటిది కాదు. మీ అమ్మ నేను నీకై ఎదురు చూసిన క్షణాలు రోజులు దాటి సంవత్సరాలుగా రూపాంతరమయ్యాయి. యుగం ముందు మేము పుట్టి ఉంటే మాకు నీ ఎడబాటు ఉండేది కాదేమో కన్నా. నీ ఎడబాటులో నుంచి కలిగిన శోకం తాలూకు కన్నీళ్ళన్నీ ఒలికిపోయి అమ్మ గుండె బరువైనప్పుడు పసిముద్దగా నువ్వు కడుపులో తన్నిన జ్ఞాపకాలను నెమరేసుకుంటుంది. అమ్మ కోసమైనా ఒకసారి రాలేవా కన్నా. నువ్వు దూరమైన క్షణం నుండి చెట్టు కింద సేద తీరే చల్లని సాయంత్రాలు, మండు వేసవి వడగాల్పుల్ని ఉచిగొలిపినట్టు ఒకప్పటి వెన్నెల రాత్రులు, నిప్పుల వర్షం కురిపించినట్టు పరిపరి విధాల మనోవేదన. పాడి కట్టుకోవడానికి దేళ్ళు పట్టులివ్వని వయసులో మేమున్నాం. పడిపోతూ లేచి కూర్చోలేక ఇంటి చూరుకు తాడు కట్టుకొని ఆసరా కోసం నిన్నే కలవరిస్తున్నాం. నీ తలపు బాధ పెడుతున్నా మన ఇంటి తలుపులు తెరిచే పడుకుంటున్నాం. ఏనాటి వేకువలోనైనా నువ్వు మన ఇంటి ముంగిట నవ్వుతూ కనిపిస్తావేమోనని. ఆరిపోతున్న మా గుండె తలుపుల్లో ఊపిరికి కాస్తంత చమురు పోస్తావేమోనని ఎదురు చూస్తున్నా మీ అమ్మ నాన్న. నా స్పర్శలేని శిల కవర్ ఫోటో కవిత ఒక చదివి ముగించేస్తాను. మిగతా వాళ్ళకు కూడా అవకాశం కావాలి కాబట్టి. స్పర్శలేని శిల. తీరమంచున గత స్వప్నాలను నెమరేసుకుంటూ నేను సముద్రము. అలల జలతంత్రులు నా మునిదేళ్లను మీటుతూ వెనక్కి తరలిపోతున్నప్పుడు మదిలో ఎగిసి పడుతున్న మౌనం కడలి రాగమై పల్లవిస్తుంది. తీరాన్ని చూస్తూ ఊహల్ని మోస్తూ ఆశల్ని భరిస్తూ భయాలు, అనేక స్పందనల కూడలిగా నాలో నేనే ఒంటరినై ఓ విషాద గీతంగా మిగిలిపోతాను. శిలదేహమో శిశిర వృక్షమో చలనం లేని మేనునై ఆశరురాడిన మోడునై కథలని దృశ్యాలని ఊలితో తొలుస్తూ కదిలే భావాలని ఊహల్లో తలుస్తూ భౌతిక ఛాయాల తాకిడిని మనసుతో ఆస్వాదిస్తూ అనుక్షణం అనుభూతించడానికి తనివి తీరని ఎదురు చూపులో నుంచి ఓ నిశ్శబ్ద ప్రపంచం పుట్టిపడుతుంది. దిగాంతాల ఆవలి నుంచి ఎరుపు వర్ణాన్ని అత్తుకొని ప్రకాశవంతమవుతుంటే దర్శనమిస్తావనే ఆశ పున్నమి వెన్నెల కోసం పరితపించే కలువలో నాలో ఇంకా రెపరెపలాడుతూనే ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన కవి సంగమం కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.